ఎత్తు వేసి మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. అవును. కార్తిక్ గారు ఒక దిక్కు సుప్రీంకోర్టు చిక్కులున్నాయి. 50% దాటొద్దంటేనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం వెనకడుగు వేసింది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అప్పుడు కోర్టు కూడా పోయారు. అంతకుముందు ఉన్నటువంటి కోర్టు తీర్పు ప్రకారం ముందు పోయేటువంటి పరిస్థితి లేదు. కోర్టు అంతకుముందు ఒక్కసారికి మాత్రమే అవకాశం ఇచ్చింది. సో ఆ ఎఫెక్ట్ కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొంది. ఎప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదుర్కోబోతుందా? అంటే అక్కడ ఆల్రెడీ కామారెడ్డి డిక్లరేషన్ ఒక మాట ఇచ్చున్నారు కాబట్టి సో అంత ధైర్యం ప్రభుత్వం చేయకపోవచ్చేమో అన్నది నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి దారేంటి? మరోవర్ గతంలో 1992లో ఇంద్రసాని కోర్టు కేసు మనందరికీ తెలుసు. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అన్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో ఇప్పుడు ఆ పరిస్థితులు ఉందా? ఎట్లా చూడొచ్చు? నిజానికన్నా పార్టీ ఇస్తేనేమో అది భిక్ష కింద అవుద్ది, చట్టం చేస్తేనేమో హక్కు కింద అవుద్ది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే అవతల పార్టీలు ఇస్తాయి అనేది ఒక రాజకీయ అంశం, కానీ ఎప్పటికప్పుడు అడుక్కోవాల్సిందే. అవును. నిజానికి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఒక రాజకీయ రిజర్వేషన్ మాత్రమే కాదు, అన్ని విషయాల్లో కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవిలో 42% రిజర్వేషన్ ఉందా? ఎమ్మెల్యే టికెట్లలో 42% రిజర్వేషన్ ఇచ్చారా? ఎంపీ టికెట్లో 42% రిజర్వేషన్ ఇచ్చారా? కాంట్రాక్టులో పని కేటాయింపుల్లో 42% రిజర్వేషన్ ఇచ్చారా? ఇప్పటి వరకు ఇవ్వబడ్డ కార్పొరేషన్ పదవుల్లో 42% రిజర్వేషన్ ఇచ్చారా? ఖచ్చితంగా ఈ చర్చ జరగాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలో మంత్రి మండలిలో 42% రిజర్వేషన్ పాటించబడిందా? రెండోది, కాంగ్రెస్ పార్టీ నేషనల్ విధాన నిర్ణయం ప్రకారం ప్రతి పార్లమెంటు వర్గం పరిధిలో కూడా జనరల్ స్థానాల్లో 1-2 స్థానాలు ఖచ్చితంగా బీసీలకు కేటాయించాలి అని ఉంది. ఇప్పుడు మానవతారాయణ ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకుడు. ఆ ఖమ్మం జిల్లాలో ఎంతమంది బీసీలకు జనరల్ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ కేటాయించింది, బీఫార్మ్స్ ఇచ్చింది? వాస్తవాలు చర్చ జరగాలి. అట్టని బీఆర్ఎస్ పార్టీ ఏదో గొప్ప చేసిందని కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది బీసీ నాయకులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, గంగుల కమరాకర్ కావచ్చు, ఎల్లూరు రమణ కావచ్చు, వీళ్ళంతా కూడా టీడీపీ నుంచి వచ్చి ఆల్రెడీ రాజకీయంగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఎదగడం తప్ప కొద్దిమంది మాత్రమే శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి ఎమర్జ్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా నిజానికి కోర్టు తీర్పుల తర్వాత కూడా రిజర్వేషన్ కేటాయింపులో లోకల్ బాడీలో 48% వరకే ఇచ్చారు. ఇంకా 1.5% వరకు ఇచ్చే అవకాశం ఉండే. 50% వరకు పెట్టుకోవచ్చు కాబట్టి, 50% వరకు డెడ్ లైన్ ఉంది కాబట్టి అది బీసీలకు ఇవ్వాల్సి ఉండే, కానీ ఇవ్వలేదు. నిజానికి బీసీ నాయకత్వాన్ని అమర్చి చేయడం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇష్టం లేదు. అన్ని రాజకీయ పార్టీలు దొంగకనే. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, అది నినాదం లేచింది కాబట్టి నినాదం వెంట నడవాల్సి వస్తుంది. నినాదం లేచింది కాబట్టి నినాదం వెంట నడవాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీల ఓట్లు చాలా ఎక్కువ కాబట్టి, బీసీల ఓట్లు అవసరం కాబట్టి, ఎన్నికల్లో గెలవాలంటే వీళ్ళు సీట్లు ఎక్కాలంటే సీట్లు కూర్చోవాలి కాబట్టి వీళ్ళకి అవసరం. ఇప్పుడు నిజానికి బడుగు బలహీన వర్గాలను మోసం చేయటువంటి ఏ రాజకీయ పార్టీకైనా ఎంత ఇష్టం అంటే అన్న, తెలంగాణ సాధించే రోజుల్లో, తెలంగాణ వస్తో రాదో తెలియని రోజుల్లో, తెలంగాణ వస్తే బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తో లేని రోజుల్లో, తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి సీఎం దళిత సీఎం అని కేసీఆర్ గారు చెప్పారు. కానీ తెలంగాణ వచ్చే నాటికి ఏమైంది? ఆ నినాదంలో మార్పు రాలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఏం నాహింపు కాదు. అన్ని రాజకీయ పార్టీలు మోసం చేయడానికి రెడీగా ఉన్నాయి. నిజానికి మోసం చేయడానికి రెడీగా లేనప్పుడు, కానీ ఇప్పుడు ఈ ఉద్యమం నడుస్తున్న టైంలో బీసీలో చైతన్యం వచ్చింది. ఇప్పటికీ రాజకీయ పార్టీలు మోసం చేసేటువంటి ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అయింది గ్రౌండ్లో. ఖచ్చితంగా. నేను అనేది ఏంటంటే, సరే ఇప్పుడు అసెంబ్లీలో బిల్లులు చేశారు, గవర్నర్ గారికి పంపిస్తే అది రాష్ట్రపతి గారి పరిశీలనకు పంపించారు. ఎప్పటి నుంచి 5 నెలలు అవుతుందని చెప్పేసి మానవతరాయనే చెప్పారు. ఈ 5 నెలల కాలంలో ఎందుకు కోర్టు ఇవ్వాలి సుప్రీంకోర్టుకి? మీరు ఒక్కరోజు ధర్నా చేశారు ఢిల్లీలో. ఆ ఒక్కరోజు ధర్నాకి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు? ప్రియాంక గాంధీ గారికి ఎందుకు రాలేదు? ఎందుకంటే పార్లమెంట్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రి గారి మీద యుద్ధం చేస్తున్నప్పుడు, బీజేపీ మీద యుద్ధం చేస్తున్నప్పుడు నేషనల్ నాయకులు వచ్చి మాట్లాడితేనే దానికి విలువ. కాంగ్రెస్ పార్టీ సంబంధించి అగ్రనాయకత్వం కనీసం ఖర్గే గారు వచ్చి మాట్లాడినా దానికి కొద్దిగా విలువ. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారే మాట్లాడే కారికైతే, అదైతే కాంగ్రెస్ ఇన్ఛార్జీ మాట్లాడే కారికైతే హైదరాబాద్ లో ధర్నా పెట్టుకోవచ్చు. ఢిల్లీలో ధర్నా పెట్టామంటే ప్రకటించారు కూడా. మల్లికార్జున ఖర్గే వచ్చి ఆ రోజు సభను మొదలు పెడతారు, ధర్నాను మొదలు పెడతారు, రాహుల్ గాంధీ దాన్ని ఎండప్ చేస్తారని కూడా ప్రకటించారు. కానీ అది జరగలేదుగా. రెండోది ఏంటంటే, ప్రైవేట్ బిల్లు పెట్టవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రైవేట్ బిల్లు పెట్టవచ్చు కదా. కాబట్టి నేనంటున్నానంటే, డిమాండ్ చేయాల్సిన డిమాండ్ చేయలేదు. ఆ రెండోది, ఏదో ఢిల్లీలో ధర్నా చేయాలి కాబట్టి ఒకరోజు ధర్నా చేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు ఎందుకు చేయలేదు? ఎందుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎందుకు దొరకదు అసలు? రాహుల్ గాంధీ వైపు నుంచి, నేషనల్ కాంగ్రెస్ వైపు నుంచి కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకదా? రెండోది, ఇప్పుడు
గవాయ్ గారి చెప్పినటువంటి కామెంట్స్ ఇంకా తీర్పుగా రాలేదు, రాజ్యాంగ ధర్మాసనం దగ్గర దాని మీద పేచి నడుస్తూ ఉంది, చర్చ నడుస్తూ ఉంది. రాజ్యాంగ ధర్మాసనం దగ్గర గవర్నర్ గారు ఏ బిల్లు అయినా 90 రోజుల లోపు తేల్చాల్సిందే. రాష్ట్రపతుల దగ్గర, గవర్నర్ దగ్గర, రాజ్యాంగ పదవులు ఉన్న వాళ్ళ దగ్గర ప్రభుత్వాలు, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లు పెండింగ్. దీంట్లో కంప్లీట్ చూస్తే కనుక బీసీ రిజర్వేషన్ మనం మాట్లాడుకుంటే దీంట్లో చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులను చూడాలి, తమిళనాడును చూడాలి, పాట్నాను చూడాలి, బీహార్ను చూడాలి, ఇంకా చాలా అంశాలు దీంట్లో ప్రధానంగా చర్చలోకి తీసుకురావాలి. అది ఒక చర్చ అయితే కనుక ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఇంకొక చర్చ. ఇప్పుడు మరి కాసేపట్లో దానికి కూడా క్లారిటీ వస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకు